హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. గత కొన్ని రోజులుగా తరచు అంటే ఒక 1-2 months గ్యాప్లో ప్రతి దినపత్రికలో ఒక వార్త వస్తుంది. కానీ ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఆచి తూచి అడుగులు వేస్తుంది అంటారు కదా, ఆ రకంగా ఉంది ఆ పర్టికులర్ వ్యవహారం మీద. ఎస్, ఈ పాటికి కొంతమంది గెస్ట్ చేసి ఉంటారు. 2023 డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జస్ట్ ఒక 15 days తర్వాత కనిపించిన ఆర్టికల్, అతి త్వరలో రాష్ట్రంలో ఇది జరగబోతోంది, రాష్ట్ర వ్యాప్తంగా. ఆ నిర్ణయం ఎందుకో తీసుకుంటున్నారు, దాన్ని జస్టిఫై చేస్తూ కూడా చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్ లాస్ట్ వీక్ 2023లో మొదలై ఆ తర్వాత 24 సంవత్సరం అంతా, ఇప్పుడు 25 ఈ తొలి అర్ధ భాగంలో కూడా చాలాసార్లు ఫలానా తేదీ నుంచి ఆ నిర్ణయం ఇంప్లిమెంట్ కాబోతుంది. నిర్ణయం ఆల్మోస్ట్ ఫైనలైజ్డ్. ఇదే వార్తలు చూస్తూ ఉన్నాం. సస్పెన్స్ బాలేదు కదా, రైట్. రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని, స్టాంప్ డ్యూటీ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత ఏడాదిన్నరగా ఆలోచనలు చేస్తుంది. పర్టికులర్గా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నెలలో 1-2 సార్లు అయినా దానికి సంబంధించి సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. గత నెలలో మరి ముఖ్యంగా జూన్ 25న, అంటే జూన్ 25 కాదు, 2025 జూన్ నెలలో ఒక 2 సార్లు ఆర్టికల్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది, ఈ రేంజ్లో పెంచే అవకాశం ఉంది అని ఒకటి. తర్వాత స్టాంప్ డ్యూటీని కూడా ఏ రకంగా సవరించబోతున్నారు అని ఒకటి. మూడోది, మహిళల పేరిట ఆస్తుల రిజిస్ట్రేషన్ కనుక జరిగితే కొంత స్టాంప్ డ్యూటీలో మినహాయింపు ఇవ్వాలని చెప్పి అదొకటి. ఇట్లా రకరకాల వార్తలు గత నెల రోజులుగా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది ఏ విషయం అంటే, నేను ఈ విషయం అనేది పర్టికులర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ భూముల రిజిస్ట్రేషన్లు పెంచడం కావచ్చు, అదే రకంగా స్టాంప్ డ్యూటీలో మహిళలకు మినహాయింపు ఇవ్వడం కావచ్చు, స్టాంప్ డ్యూటీ ఓవరాల్గా సవరించడం కావచ్చు. ఈ 3 అంశాలను టచ్ చేస్తూ ప్రభుత్వం ఒక కీలకమైన అంశాన్ని పరిశీలనలోకి తీసుకుంటుంది లేటెస్ట్గా. అందువల్లనే ఈ నిర్ణయంలో ఇంకొద్దిగా నిర్ణయం తీసుకోవడంలో ఇంకొద్దిగా జాప్యం జరుగుతుంది అని చెప్పి అధికార వర్గాలు చెప్తున్నాయి. అసలు ఏం ఆలోచిస్తుంది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ టు ద పాయింట్, ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలామంది 56 గ్రామాలన్నింటినీ చెప్తున్నారు, అక్కడ వెంటనే వస్తుంది అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి మాది ఫ్యూచర్ సిటీ అని చెప్పి సేల్ చేసుకుంటున్నారు. దయచేసి అఫీషియల్ మాస్టర్ ప్లాన్ను చూడండి. ప్రభుత్వం చేతిలో ఉన్న 14,000 ఎకరాలకు అత్యంత దగ్గరగా ఉన్నది తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. చాలా మంది 4-5 కిలోమీటర్లు, కొంతమంది అయితే మరీ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలను కూడా అదే చెప్తుంటే నమ్ముతున్నారు. వాళ్ళు ఏదో మార్కింగ్ చేసి చూపిస్తే కూడా అది నమ్ముతున్నారు. దయచేసి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన మాస్టర్ ప్లాన్ను మాత్రమే ట్రస్ట్ చేయండి. తర్వాత ఆ పర్టికులర్గా 56 గ్రామాలు ఎక్కడున్నాయి, ఫస్ట్ 14,000 ఫస్ట్ ఫేజ్లో జరగబోతున్న డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ 14,000 ఎకరాలు ఎక్కడున్నాయి, ఆ 14,000 ఎకరాలకు దగ్గరలో ఏమున్నాయి, ఆ తర్వాత ఆ 14,000 ఎకరాల్లో ఏ సెక్టర్ ఎక్కడొస్తుంది, ఏ సెక్టర్ ముందుగా వస్తుంది, ఇవి పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. యాజ్ పర్ TGIIC ల్యాండ్ యూసేజ్ ప్లాన్ ఆఫ్ 13,973 acres, 4,207 acres లైఫ్ సైన్సెస్ హబ్ అది ఫస్ట్ రాబోతోంది. బికాజ్ లైఫ్ సైన్సెస్ అనేది ఫార్మా రిలేటెడ్ అనేది మనకు ఈ భూములు మొత్తం సేకరించింది ఫార్మా కంపెనీల కోసం. ఇది స్టడీ చేయండి, లైఫ్ సైన్సెస్ ఎక్కడ వస్తుంది కనుక్కొని దాని ప్రకారం దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేట ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది, మీ పెట్టుబడి లాభాలను ఆర్జించే అవకాశం ఉంటుంది. రైట్, అది విషయం కనుక్కోవడానికి, నాతో డిస్కస్ చేయడానికి ఫీల్ ఫ్రీ టు కాల్ మీ ఆన్ డిస్ప్లేయింగ్ నంబర్స్. ఎనీ నంబర్ కాల్ చేయొచ్చు. రైట్, ఇక కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఈ రిజిస్ట్రేషన్ల భూములకు సంబంధించిన ధరలను సవరించే కార్యక్రమంలో ప్రభుత్వం అత్యంత కీలకమైన అంశాన్ని పరిశీలనలోకి తీసుకుంటుంది. ఇప్పుడు ఏంటి అంటే, మనందరికీ తెలుసు రాష్ట్రంలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఏ జిల్లాలో ఏ మేరకు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, భూముల వాల్యూ ఎలా ఉంది అనేది మనకు తెలుసు. అయితే ప్రధానంగా ప్రభుత్వానికి 80% ఈ రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని కట్టబెడుతున్నది మాత్రం కేవలం 3-4 జిల్లాలు మాత్రమే. ఏవి ఆ 4 జిల్లాలు అంటే, 1 రంగారెడ్డి, 2 మేడ్చల్ మల్కాజ్గిరి, 3 సంగారెడ్డి, 4ది హైదరాబాద్. ఈ 4 జిల్లాల నుంచే ప్రభుత్వానికి 80% ఇప్పుడు ఈ సంవత్సరాన్ని, ఈ
ఆర్థిక సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుంటే 2025 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చూస్తే ప్రభుత్వం 19,000 కోట్ల రూపాయలను ఖజానాకు ఈ రిజిస్ట్రేషన్లు స్టాంపు డ్యూటీ ద్వారా రావాలని అంచనా వేసింది మొన్నటి వార్షిక బడ్జెట్లో. దాని ప్రకారం ఆదాయం పెరగాలి అంటే దాంట్లో 80% ఇందాక చెప్పినట్టుగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్ జిల్లాల నుంచి రావాలి. ఇది కాకుండా కొంత ఎక్స్టెన్షన్కి వెళ్తే ఇటు సిద్దిపేట, అటు యాదాద్రి భువనగిరి, సౌత్ వైపు వెళితే మహబూబ్ నగర్ అండ్ నాగర్ కర్నూలు కొంత, అంటే కల్వకుర్తి కూడా బాగుంది కాబట్టి. సో ఈ ఏరియాలకు సంబంధించి కూడా కొంత ప్రభావం ఉంటుంది. కానీ ప్రభుత్వం పర్టికులర్గా ఆలోచిస్తున్నది ఏంటంటే త్రిబుల్-ఆర్కు సంబంధించి త్రిబుల్-ఆర్ లోపల బిజినెస్ ఎక్కువ ఉంది కాబట్టి, ఫ్యూచర్ సిటీ ఏరియాలో బిజినెస్ ఎక్కువ ఉంది కాబట్టి, హైదరాబాద్ ఎయిర్పోర్టు సమీప ప్రాంతాలు మహేశ్వరం లాంటి ఏరియాలో బిజినెస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ప్రాంతాలలో భూముల ధరలు పెంచాలని తాజాగా పరిశీలనలోకి తీసుకుంది. మిగతా 20% ఆదాయం వచ్చే చోట పెంచినా పెంచకపోయినా ప్రభావం ఉండదు. కానీ పెంచితే మాత్రం ప్రభుత్వం మీద ఎంతో కొంత నెగటివిటీ వస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి ఈ 4 జిల్లాలే ప్రధానంగా సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్, ఈ 4 జిల్లాల్లోనే ఈ భూముల ధరలు గణనీయంగా పెంచాలని. ఎందుకంటే మార్కెట్ ప్రైస్కు రిజిస్ట్రేషన్ ప్రైస్కి చాలా అంతరం ఉంది కాబట్టి ఆ అంతరాన్ని తగ్గించేందుకు ఈ 4 జిల్లాల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎక్కువ అంతరం ఉంది. మిగతా జిల్లాల్లో అంతరం ఎక్కువగా లేదు. అఫ్కోర్స్ తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు అమాంతంగా పెరిగాయి, మనకు తెలుసు. ఇప్పుడు మా నేటివ్ ప్లేస్ కామారెడ్డి దగ్గర దోమకొండ ఒక 15 ఏళ్ల కింద మా ఊర్లో ₹1,00,000 కూడా ఎకరం పలికేది కాదు. అలాంటిది వాళ్ళ 40 లక్షలు చెప్తున్నారు మా ఫ్రెండ్స్. సో అది అట్లా, అంటే భూముల ధరలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బాగానే ఉన్నాయి. బట్ మరీ ముఖ్యంగా ఈ కోర్ ఏరియా, ఈ త్రిబుల్-ఆర్ లోపలి ప్రాంతం ఏదైతే ఉందో ఈ 4 జిల్లాల పరిధిలో మాత్రం ఎక్కువగా ఉంది కాబట్టి పర్టికులర్గా కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులు, జిల్లాలు కూడా కాదు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే లోతుగా వెళితే పర్టికులర్గా కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులను ఎంపిక చేసి ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలోనే ఈ భూముల ధరలకు సంబంధించి సవరణ చేయాలని, మార్కెట్ ప్రైస్కు ప్రభుత్వ ప్రైస్కు ఉన్న అంతరాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏంటంటే నేను ఇప్పుడు చదివే ప్రయత్నం చేస్తాను. కొన్ని మనకు తెలుస్తున్నది దీంట్లో ఏ సబ్ రిజిస్ట్రార్లో పెంచబోతున్నారనేది. ముఖ్యంగా రంగారెడ్డి ఆర్ఓ, తర్వాత గండిపేట, పటంచెరు, కుత్బుల్లాపూర్, బంజారా హిల్స్, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, మేడ్చల్, కూకట్పల్లి, వరంగల్, మహేశ్వరం, బాలానగర్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఎస్ఆర్ నగర్, చంపాపేట, ఆజంపుర, నారపల్లి, సరూర్ నగర్, వనస్థలిపురం, చిక్కడపల్లి, కాప్రా, వల్లభనగర్, కీసర, శంకరపల్లి, ఇబ్రాహీంపట్నం, చేవెళ్ల, మొత్తం 38 సబ్ రిజిస్టర్ ఆఫీసులను ఎంపిక చేశారు. ఇందులో ఒక్క వరంగల్ తప్ప మొత్తం నేను ఇందాక చెప్పిన ఈ 4 జిల్లాల పరిధిలో ఉన్నవే, త్రిబుల్-ఆర్ లోపల ప్రాంతానికి సంబంధించినవే. సో ఈ ప్రాంతాలలో ఈ 38 సబ్ రిజిస్టర్ ఆఫీసులను ఎంపిక చేసి, ఇంకా ఉన్నాయి మొత్తం 38 సబ్ రిజిస్టర్ ఆఫీసులకు ప్రతిపాదనలు తీసుకుంటుంది తాజాగా. మొత్తం ఇంతకుముందు ఏం చేశారంటే అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకున్నారు. దాని ఆధారంగా చూస్తే 80% of the revenue from registrations and stamp duty coming from these 4 districts, particularly within the radius of త్రిబుల్-ఆర్ రీజనల్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతానికి సంబంధించి. ఒక్క వరంగల్ ఒకటి బయట ఉన్నట్టుంది. మొత్తం మీద 38, నా దగ్గర లిస్ట్ రాలేదు. నా దగ్గర వచ్చిన లిస్ట్ ప్రకారం చూస్తే రంగారెడ్డి ఆర్ఓ 1, గండిపేట, పటాన్చెరు, కుత్బుల్లాపూర్, బంజారా హిల్స్, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, మేడ్చల్, కూకట్పల్లి, వరంగల్, మహేశ్వరం, బాలానగర్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఎస్ఆర్ నగర్, చంపాపేట, ఆజంపుర, నారపల్లి, సరూర్ నగర్, వనస్థలిపురం, చిక్కడపల్లి, కాప్రా, వల్లభనగర్, కీసర, శంకర్పల్లి, ఇబ్రాహీంపట్నం, చేవెళ్ల, మొత్తం 15, 30, నా దగ్గర 28 వచ్చాయి. ఇంకా 10 ఎక్కడున్నాయో తెలియదు. మొత్తం మీద వీటికి సంబంధించి ఈ 36 సబ్ రిజిస్టర్ ఆఫీసులలో పరిధిలో మాత్రమే భూముల సవరణ, అంటే ఎక్కడైతే మార్కెట్ ప్రైస్ కు రిజిస్ట్రేషన్ వాల్యూకు అంతరం బాగా ఉందో ఆ ప్రాంతాలను గుర్తించి ఆ 38 సబ్ రిజిస్టర్ ఆఫీసుల ప్రాంతాల్లో మాత్రమే ఇది భూముల ధరలు పెంచబోతున్నారు. పర్టికులర్ గా ఫ్యూచర్ సిటీకి సంబంధించి మళ్ళీ నేను చెప్తున్నాను, మహేశ్వరం 1, తర్వాత ఇబ్రాహీంపట్నం 1, ఇవి ప్రధానంగా ఫ్యూచర్ సిటీ ఏరియాకు సంబంధించినవి. తర్వాత రంగారెడ్డి కొంత ఉంటుంది.
ఈ ఏరియాకు సంబంధించి ఫ్యూచర్ సిటీ రిలేటెడ్ కాబట్టి ఈ ఏరియాలో ఖచ్చితంగా భూముల పెంపు ధరల పెంపడానికి సంబంధించి ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. రాష్ట్రంలో భూముల ప్రభుత్వ విలువల సవరణ విషయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆచూతూచి అడుగులు వేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ మేరకు విలువలు పెంచాలనే అంశంపై ఇప్పటికి పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. థర్డ్ పార్టీ నివేదికను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అటు స్టాంపుల శాఖ నుంచి థర్డ్ పార్టీ నివేదికను మదింపు చేసిన తర్వాత తాజా ప్రతిపాదనల కోసం ప్రత్యేక ఫార్మెట్ సిద్ధం చేశారు. దాని ప్రకారం 38 సబ్ రిజిస్టర్ ఆఫీసుల పరిధిలో భూముల సవరణ అతి త్వరలో జరగబోతోంది. ఈ ప్రతిపాదనకు తుది రూపం ఇచ్చి ముఖ్యమంత్రి ముందు పెట్టి నెక్స్ట్ కేబినెట్ లో ఆమోదం తీసుకుంటారనేది మనకు తాజాగా అందుతున్న సమాచారం. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలను సవరించకుండా ఈ 38 సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలోనే దట్టు RRR లోపల ప్రాంతాలే ఎక్కువగా ఉంటాయి. మిగతా ఉంటే కొన్ని బయట ఉండొచ్చు. ఇప్పుడు వరంగల్ లాంటి ప్లేస్ మిగతా 10లో కూడా ఏమన్నా బయట ప్రాంతాలు ఉండొచ్చు. అవి కూడా నేను అనుకుంటా వరంగల్ ఉంది కాబట్టి మిగతా ఇవి కొన్ని కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం లాంటి పాత జిల్లా కేంద్రాల పరిధిలో కూడా మున్సిపల్ కార్పొరేషన్స్ కాబట్టి అక్కడ కూడా భూముల మార్కెట్ వాల్యూకి తర్వాత రిజిస్ట్రేషన్ వాల్యూకి అంతరం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని కూడా ఈ 38 రిజిస్టర్ ఆఫీస్ పరిధిలోకి తీసుకొస్తారని అనుకుంటున్నాను నేను. మొత్తం మీద ప్రధానంగా RRR లోపల ప్రాంతం, సంగారెడ్డి, రంగారెడ్డి, తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్ లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఈ భూముల ధరల సవరణ అయితే ఖచ్చితంగా జరగబోతుంది. ఇది కాకుండా అవుట్ సైడ్ RRR ఏముంటాయనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది భూముల ధరలకు సంబంధించి లేటెస్ట్ గా ప్రభుత్వం పరిశీలిస్తున్న ఎందుకంటే ప్రధానంగా ఈ 36 ఎంపిక చేయడం వెనుక ఉద్దేశం నేను ఇందాక 2 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒకటి మార్కెట్ ధరకు, తర్వాత ప్రభుత్వం ఖరారు చేసిన ధరకు అంతరం ఎక్కువ ఉంది కాబట్టి బ్లాక్ మనీ సర్క్యులేషన్ ఎక్కువగా అవుతుంది కాబట్టి దాన్ని ప్రభుత్వ ఆదాయంగా మలుచుకోవడానికి ఈ ప్రతిపాదన తెర మీదకి వస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఇది ఓవరాల్ గా లేటెస్ట్ అప్డేట్ మీకు ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.